హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, నిన్న జానీ మాస్టర్ని చెంచల్గూడ జైలుకు తరలించారుగా. అయితే తరలించిన మొదటి రోజే ఆయన్ని ఖైదీలు కొట్టారని చెప్పేసి, గాయాలయ్యాయి, ఈయన కూడా బాగా ఏడ్ చేశాడు, ఒక జైలు వచ్చి ఇతన్ని కాపాడాడని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. మరి నిజంగా మొదటి రోజే జానీ మాస్టర్కి ఇదంతా కూడా జరిగిందా? మరి ఒకవేళ నిజంగా గాయాలై ఉంటే హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్తారా, లేకుంటే అక్కడే వైద్య సదుపాయం కలగజేస్తారా? అసలు చెంచల్గూడ జైల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటాయి సార్? చెంచల్గూడ జైలు అనేది అతి పురాతనమైన జైళ్ళల్లో ఒకటి ఇండియాలోనే. 1876లో నిజాముల్ ముల్క్ అనే ఒక నిజాము కాలంలో అది కట్టారు. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా దాన్ని జైలుగా వాడారు. దాని తర్వాత 1950sలో అది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కిందకి వచ్చిందనమాట. అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. అయితే 2012లో దాన్ని ఆధునీకరించారు, బ్లాకులు కట్టి అవన్నీ చేశారు. మొత్తంగా 23 బ్యారక్స్ ఉంటాయి. దాదాపు 50 ఎకరాలు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 49 ఎకరాల 32 సెంట్లు అనమాట ఆ జైలు. 23 బ్యారక్లు ఉంటాయి. ఈ బ్యారక్ల్లో ప్రధానంగా ఏంటంటే 2 రకాల ఖైదీలు ఉంటారు. ఒకరు 2 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడిన ఖైదీల్ని అక్కడ ఉంచుతారు అన్నమాట. 2 ఏళ్ల కంటే ఎక్కువ పడి ఉంటే చెర్లపల్లికి తీసుకెళ్తారు. సో 2 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడిన ఖైదీలు ఉంటారు. అది కాకుండా ఇప్పుడు మన జానీ మాస్టర్ లాంటి నిందితులైన అక్యూజ్డ్ ఖైదీలు కూడా ఉంటారు. రిమాండ్ ప్రిజనర్స్ అంటారు వాళ్ళని. అంటే రిమాండ్లో పెట్టిన వాళ్ళు కోర్టు అధీనంలో వాళ్ళు ఉంటారు, జ్యుడిషియల్ అధీనంలో ఉంటారు. అందుకనే దీన్ని జ్యుడిషియల్ కస్టడీ అని కూడా పిలుస్తారు. సో మామూలుగా అయితే జైలు కెపాసిటీ 1000 మంది ఖైదీలు, కానీ ఇప్పుడు 1600 మంది ఉన్నారు. 600 మంది యాక్సెస్గా ఆ జైల్లో ఉన్నాడు. యావరేజ్లో రోజుకి 40 మంది ఖైదీలు అక్కడికి వెళ్తున్నారు. అక్కడ రెసిడెన్షియల్ క్వార్టర్స్ కూడా, అంటే ఈ స్టాఫ్కి కూడా 93 క్వార్టర్స్ ఉన్నాయి. ఒక హాస్పిటల్ ఉంది, ఒక వర్క్ స్టేషన్ కూడా అక్కడ ఉంది. అంటే దుప్పట్లు, బెడ్షీట్లు, తర్వాత ఇట్లాంటి గూడ్స్, హ్యాండ్లూమ్స్ అవన్నీ తయారు చేసే వర్క్షాప్ ఉంది. అవి కాకుండా చెక్క పని ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. సో దాని పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంకులో ఖైదీలే పనిచేస్తారు. ఈ పెట్రోల్ బంకు స్టేట్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ రెవెన్యూ వచ్చే పెట్రోల్ బంకు. దాదాపు 100 కోట్ల టర్నోవర్ పర్ ఇయర్ ఆ పెట్రోల్ బంక్ అనమాట. దాంతోపాటు అక్కడే ఒక స్టోర్ లాగా పెట్టి దాంట్లో జైల్లో తయారు చేసిన దుప్పట్లు మిగతావి కూడా అక్కడే అమ్ముతారు. అలాగే సెల్ఫ్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది అనమాట. అట్లాగే ఇది 89-90 నాటికే 100% లిటరసీ ప్రోగ్రామ్ పెట్టి దేశంలోనే నెంబర్ 1 అన్నమాట లిటరసీలో. అట్లా దేశంలో బెస్ట్ జైళ్ళల్లో ఇది ఒకటి. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ కానీ, గ్యాస్తో ఫుడ్ వండడం కానీ, సెప్టిక్ టాయిలెట్ల విషయంలో కానీ, అంటే మోడర్నైజేషన్ చాలా బాగా చేశారు ఈ జైల్లో. సో బేసిక్గా దీంట్లో మగవాళ్ళ జైలు ఉంటుంది, స్త్రీల జైలు కూడా ఉంటుంది, విమెన్స్ ప్రిజన్ కూడా దీంట్లో ఉందన్నమాట. సో ఈ జైల్లో మామూలుగా కొత్తగా వెళ్ళగానే ఏం చేస్తారంటే వాళ్ళని ఒక బ్యారక్లో పెడతారు. ఆల్రెడీ ఖైదీలు ఉన్న బ్యారక్లో ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని ఒంటరిగా పెట్టారు. సో ఖైదీలు ఉన్న బ్యారక్లో పెట్టినప్పుడు తోటి ఖైదీలు ఒక్కొక్కసారి కొత్తగా వెళ్ళిన ఖైదీని మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకు దాడి చేస్తారంటే వాళ్ళకి ఆల్రెడీ ఎవరు వస్తున్నారు ఏంటి తెలిసిపోతుంది. వాళ్ళ మెకానిజం వేరే ఉంటుంది. గార్డులు చెప్తారు వాళ్ళకి. కొంతమంది ఖైదీలు వంటలు చేసేవాళ్ళు, బయట పనిచేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని న్యూస్ అంతా కూడా తెలిసిపోతుంది. అట్లాగే వాళ్ళకి టీవీ కూడా ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా ఈ న్యూస్ వాళ్ళకి అర్థమైపోతుంది. సో పలానా ఖైదీ వస్తున్నాడు అనేది వాళ్ళకి తెలిసిపోయి ఆ ఖైదీ చేసిన నేరాన్ని బట్టి ఒక్కొక్కసారి జైల్లో కూడా మొరాలిటీ ఉంటుంది, వాళ్ళల్లో కూడా కులము మతము వ్యవహారాలు ఉంటాయి. సో ఇట్లా జానీ భాష నిన్న తీసుకెళ్ళినప్పుడు అక్కడ బ్యారక్లో పెట్టారు. బ్యారక్లో పెట్టినప్పుడు కొంత దాడి జరిగిందని చెప్తున్నారు. ఎందుకు దాడి చేశారంటే ఇతను లవ్ జిహాద్కి పాల్పడ్డాడు. ఒక హిందూ అమ్మాయిని మోసం చేసి, అమ్మాయిని మాయ చేసి, చిన్నపిల్ల 16 ఏళ్ళు అంటే అమ్మాయికి పెద్ద నాలెడ్జ్ ఉండదు. సో ఇతను పని పెట్టుకొని తను పని నేర్పిస్తాను, నేను నిన్ను డ్యాన్స్ మాస్టర్ చేస్తా, హీరోయిన్ చేస్తా అని చెప్పి ఆ అమ్మాయికి మాటలు చెప్పి అమ్మాయిని లోపరుచుకుని ఆ అమ్మాయిని మతం మార్పించి పెళ్లి చేసుకున్నాము అన్న ప్లాన్లో ఇతను ఉన్నాడు. ఆల్రెడీ ఒక సుమలత అనే ఒక హిందూ అమ్మాయిని కూడా మతం మార్పిచ్చి చేసుకున్నాడు.
ఇప్పుడు ఇంకొక లవ్ జిహాద్కి ఇతను ఒడిగట్టాడు అనేది కోపంతో కొంతమంది అతని మీద దాడి చేశారనేది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు మాధవిలత లాంటి వాళ్ళు బయట ఇదే ఆరోపిస్తున్నారు, బీజేపీ నాయకులంతా ఇదే ఆరోపిస్తున్నారు. ఇతను ముస్లిం కాబట్టి ఆ యాంగిల్ వాళ్ళు తీసుకున్నారు. కానీ ఆ యాంగిల్లో ఆ అమ్మాయి కూడా ఆరోపించలేదు, పోలీసులు కూడా రిమాండ్ రిపోర్ట్లు కానీ ఎక్కడ కానీ పోలీసులు కూడా దీని వెనక లవ్ జిహాద్ ఉందని చెప్పలేదు. మామూలుగా కొరియోగ్రాఫర్లు ఎక్కువ మంది చేసే పనే ఇతను చేశాడు. అదేంటంటే తన అసిస్టెంట్లతో బాగున్న అమ్మాయిలను పెట్టుకోవడం, ఆ అమ్మాయిలతో లైంగికంగా వాళ్ళని యూజ్ చేసుకోవడం అనేది సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ కామన్. అదే పని తను చేసినట్టు. ఆ అమ్మాయిలు కూడా చాలామంది దానికి ఒప్పుకుంటారు. ఎందుకంటే తమకి కెరీర్ ఉంటుంది, తాము అడ్వాన్స్గా ముందుకెళ్ళచ్చు మిగతా వాళ్ళకంటే అని ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. ఈ అమ్మాయి కూడా అలాగే ఒప్పుకున్నట్టుగా మనకి ఇప్పటివరకైతే అర్థమవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న సి కళ్యాణ్ లాంటి వాళ్ళు చాలా సినిమాలు తీసి 40-50 సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఇలాంటి అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి మద్దతు తెలుపుతున్న చాలామంది కూడా 5 ఏళ్ళ పాటు అతను లైంగికంగా అత్యాచారాలు చేస్తుంటే ఇన్నేళ్ళు ఎందుకు గమ్మున ఉంది అనేది మాకు అనుమానంగా ఉందనేది చాలామంది చెప్తున్నారు. ఏదేమైనా ఇది రాజకీయ కోణం అయితే తీసుకుంది, ఈ మత కోణం కూడా తీసుకుంది. ఈ మత కోణంలో దీంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇతని మీద దాడి చేశారు, ఇతనికి గాయాలైనాయి. అక్కడే హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి ఆ హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్తున్నారు. ఎందుకంటే దీనికి జవాబుదారీ